దేశం ముంగటికి పోవాలి అని అంటే ఎట్లా పోతుంది? పెద్ద మనుషులంతా ఒక కాడ కూర్చొని మాట్లాడుకోవాలి, అట్లా చేయాలి ఇట్లా చేయాలి అని చర్చ పెట్టాలి. అప్పుడే ఎక్కడెక్కడ ఏమేమి నడుస్తుందో దేశం అంతా ఎరుకైతుంది అన్నట్టు. ఇగో ఢిల్లీలో ఉన్న పార్లమెంట్లో వానాకాలం మీటింగ్లు చాలైనాయి. అన్ని దిక్కుల లీడర్లు హాజరేసుకున్నారట. మరి ఇక ఏమేమి ముచ్చట్లు నడిచినాయో చూద్దాం పారి. అటు వానదేవుడు డ్యూటీకి ఎక్కిండు, ఇటు మన లీడర్ సాబులు మీటింగులు పెట్టిండ్రు. గదే పార్లమెంటులో వానాకాలం మీటింగులు చాలైనాయి. దేశంలో ఉన్న అన్ని దిక్కులకేంచి ఎంపీలంతా వచ్చిండ్రు. తొలుత పాల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన మామూల జీవిడిచిన వాళ్లకు, అహ్మదాబాద్లో విమానం కూలిబడుతోని జీవిడిచిన వాళ్లకు లీడర్ సాబులంతా నివాళులు తెలిపిండ్రు. ఇక అటెనక చాలైంది అసలు కిరికిరి. ఆపరేషన్ సింధూర్ మీద చర్చ పెట్టాలి అని చెయ్యి పార్టీ వాళ్ళు వాళ్ళ సోపతి పార్టీల ఎంపీలంతా గాయి చేసిండ్రు. లొల్లి బంధు పెట్టుండ్రి, చర్చ చేద్దామని స్పీకర్ సార్ ఎంత అడుక్కున్నా ఎవరు వెనకకు తాగలేదు. ఇంకో దిక్కు ఎగసి పార్టీ వాళ్ళకు మాట్లాడినికే మైకు కూడా ఇస్తలేరని చెయ్యి పార్టీ పెద్ద లీడర్ రాహుల్ సార్ గరమైండు. చూస్తుంటే ఈసారి సెంటర్ వాళ్ళను గట్టిగా ఇరకాటంలో పెట్టే ప్రశ్నలే తయారు చేసుకొని వచ్చినట్టున్నారు. ఇక సోమవారం చాలైన పార్లమెంటు మీటింగులు మళ్ళొచ్చే నెల 21వ తారీఖు దాకా నడుస్తాయట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే, ఏపీలో ప్యాన్ పార్టీ వాళ్ళ సర్కారు ఉన్నప్పుడు అయ్యిందంట అన్న మందు సీసాల స్కామ్ మీద పార్లమెంటులో గట్టిగా చర్చ పెట్టాలని తయారైనరట సైకిల్ పార్టీ ఎంపీలు. ఎట్లనన్నా చేసి పార్లమెంటులో పంచాయతీ పెట్టి ముచ్చట దేశం అంతా ఇరకాయేటట్టు చేయాలి, ప్యాన్ పార్టీ వాళ్ళని ఇంగిత ఇరకాటంలో పెట్టాలి అన్నట్టు చూస్తున్నారట. మరిగా చూడాలి ఏమవుతుందో. ఇంకో దిక్కు అటు బీహార్ రాష్ట్రంలో ఎలక్షన్లు కూడా వస్తున్నాయి. అంత చూస్తుంటే ఈసారి వానకాలం పార్లమెంటు మీటింగులు మస్తు ఉడుకుడుకు నడిచేటట్టున్నాయి అనుకుంటారు అందరూ. బస్సు ఎక్కి మా ఊరుకు పోవాలంటే గంట సేపు పట్నంలోనే సుడి పెట్టాలి. ఆయనతో ట్రాఫిక్ జామ్ గిట్లా అయ్యిందంటే ఇక 2 గంటలు పట్నంలోనే పానసారం పడాలి. ఊరికి పోనీకే గంట సేపు పడితే పట్నం దాటనీకే 2 గంటలు పడుతుంటుంది. అందుకే ఇప్పుడున్న మహాత్మా గాంధీ బస్ స్టాండ్ కాకుండా పట్నం బయట ఇంకో పెద్ద బస్ స్టాండ్ కట్టనీకే చూస్తుర్రట సర్కారు వాళ్ళు. మరి ఆ కథ ఏంది, ఎక్కడ కడుతుర్రు అనేది చూడుర్రి. రోజు రోజుకు పట్నం ఇంతింత ఇసీరం అవుతాంది, పబ్లిక్ పెరుగుతాండ్రు. మరి 2 బస్ స్టాండ్లు ఏం సరిపోతాయి? పట్నంలో ఉన్న మహాత్మా గాంధీ బస్ స్టాండ్కేంచి బస్ ఎక్కి దక్షిణాన ఉన్న తెలంగాణ దిక్కు అంటే ఉమ్మడి పాలమూరు జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల దిక్కు పోవాలనంటే గంట సేపు పాత బస్తీ ట్రాఫిక్ లో పానసరం పడాల్సిందే. అందుకే సర్కారు వాళ్ళు అటు మొకాన ఓ కొత్త బస్ స్టాండ్ కట్టాలని చానొద్దుల సంధి చూస్తాండ్రు. ఇప్పటికే ఆరంగర్ చౌరత్త కాడ ఓ మంచి జాగ చూసుకొని లోకల్ ఎమ్మెల్యే సాబుకు, కలెక్టర్ సారుకు అర్జీలు పెట్టిండ్రట. బస్సుల మంత్రి పొన్నం సారు పర్మిషన్లు తెచ్చుకొని పని చెప్పున చాలు చేయనికనే చూస్తున్నాడట. ఎట్లయితే వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ బస్సులు తిరిగేటట్టు జేబీఎస్ కట్టిండ్రో గట్లనే ఇటు పాలమూరు, వనపర్తి, నాగర్ కర్నూలు, నారాయణపేట జిల్లాలకు పోయేటట్టు, అటు వికారాబాద్ దిక్కు పోయేటట్టు అన్ని తీర్ల సౌలతులతోని పెద్ద బస్ స్టాండ్ కడతారట. ఒక అప్పటి అవసరానికి తగ్గట్టు మహాత్మా గాంధీ బస్ స్టాండ్ కట్టిండ్రు. కానీ ఇప్పుడు అక్కడికేంచి ఊర్లు తిరగాలనంటే ట్రాఫిక్లోనే టైం అంతా పోతున్నది. గంతెందుకు వికారాబాద్ జిల్లాలో ఉన్న తాండూరు, హైదరాబాద్కు నడమ దూరం అంత కూడితే 100-110 ఉంటుంది. గాయంత దూరానికే 4-5 గంటల సేపు బస్సులో కూకొని నెరివాడే కథ అవుతుంటది. గదే ఇప్పుడు సర్కారు వాళ్ళు ఆరంగర్ చౌరత్తలో కొత్త బస్ స్టాండ్ కడితే అన్ని తీర్ల సౌలత అవుతుంది, ట్రాఫిక్ తిప్పల తప్పుతుందని కోరుకుంటారు పబ్లిక్. ఇంకో ముచ్చట ఏంటిదంటే, ఆరంగర్ కాడ బస్ స్టాండ్ కడితే అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా మస్తు దగ్గర అవుతుంది. అందుకే పర్మిషన్లు చెప్పున తీసుకోవాలి, ఆరంగర్ కాడ ఇంకో బస్ స్టాండ్ కట్టాలి అని కోరుకుంటారు అందరూ. మరిగా చూడాలి పని ఎప్పటికైతుందో. జర్ర ఆగే తల్లి అని అంటే ఆగతలేదు బంగారం. పగ్గాలు తెంపుకున్న కోడ లెక్క పరుగులు పెడుతుంది. అప్పుడే తగ్గింది అంటారు, అప్పుడే పెరిగింది అంటారు. పట్టుకుందామంటే వశం అవుతలేదు. చూస్తా తులం బంగారం అటు ఇటు 1,00,000 వలుకుతుంది. అందుకే ఇప్పుడు దొంగలు కూడా ఇల్వకల్ల బంగారం మీదనే గట్టిగా నజరేస్తుర్రు. వెనకసరికి పోలీసు వాళ్ళు పట్టుబడ్డా సరే కానీ పట్టుబట్టి మరీ బంగారమే దోసుకొని పోతుర్రు. ఇగో గీ ముచ్చట చూడుర్రా సార్. ఒంటి మీద ఉంటే ఒలుసుకపోతాండ్రు, ఇంట్లో అర్రల దాచుకుంటే దోసుకపోతాండ్రు. బంగారం పైలం పబ్లిక్. ఇప్పుడు మాసం బంగారం 10,000, తులం బంగారం ఏం తక్కువ 1,00,000 రూపాయలు. అందుకే దొంగలు అవి ఇవి ఏం చూస్తలేరు. బంగారు కోడి పెట్ట అనుకుంటా బంగారానికే సూటి పెడతాండ్రు. ఇక చూడరి సూర్యాపేట కూడా రోడ్డులు ఉన్న సాయి సంతోషి బంగారం దుకాణాన్ని మొత్తం సాఫ్ చేసిండ్రు దొంగలు. షాపు వెనక పోయింటి ఉన్న బాత్రూమ్ కు పెద్ద బొక్క పెట్టిండ్రు. దాంట్లోకేంచి లోపలికి జొర్రి సొమ్ములన్నీ ఊడ్చుకొని పోయిండ్రు. మరి ఎంతమంది వచ్చిండ్రో ఏం పాడో గాని చెప్తే అందరు నోరు తెరుస్తారు.
ఒకటి కాదు రెండు కాదు 18 కిలోల బంగారం పోయిందట. ఇన్నరా 18 కిలోల బంగారం, కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం దోసుకుపోయినరు. బంగారం షాపు ఓనర్లు శోకం కట్టి ఏడ్చిండ్రు. ఇంకో దిక్కు ముచ్చట తెలిసిన వెంటనే పోలీసు వాళ్ళంతా ఉరికొచ్చిండ్రు. ఎస్పీ సార్ కూడా పోయిండ్రు. అందరితో మాట్లాడి ఏమేం కథనో అడిగి తెలుసుకున్నారట. సీసీ కెమెరాలను బట్టి దొంగలను దొరకబట్టే ఎగురం చేస్తున్నారట. 18 కిలోల బంగారం అంటేనే చిన్న ముచ్చట కాదు అంటున్నారు చాలా మంది. బాత్రూంలకేంచి బొక్క కొట్టి వచ్చిండ్రంటే మరి ఏ పాటో తెలిసిన వాళ్ళ పనే కావచ్చు అనే అనుమానం కూడా పడుతున్నారట. పోలీసు వాళ్ళు అయితే ఇప్పటికే దొంగలను దొరకబట్టే పని చాలు చేసిండ్రు. 5 టీములు పనిచేస్తున్నాయట. దొంగలు ఎక్కడ వచ్చినా దొరకబడతాం, పోయిన బంగారం వెనకకి తెస్తాం అన్నట్టు చెప్తున్నారు. కానీ గన్ని సీసీ కెమెరాలు బందోబస్తుగా ఉండే బంగారం షాపుల్నే లూటీ చేస్తున్నారంటే ఇక ఇండ్లలో ఉండే బంగారం వాళ్ళు ఎక్కడన్నా చెప్పుండ్రి దొంగలకు. జర పైలంగుండ్రి అందరూ. గోల్కొండ కోటలున్న జగదాంబిక తల్లికి జేజేలు కొట్టిర్రు. బల్కంపేట ఎల్లమ్మ తల్లికి భక్తితోని పబ్బతి పట్టిర్రు. కన్నుల పండగ లెక్క కళ్యాణం చేసిర్రు. ఉజ్జయిని మహంకాళి తల్లిని ఏనుగు అంబారి మీద ఊరేగిచ్చిర్రు. ఆఖరికి పాత బస్తీలో వెలిసిన సింహవాహిని తల్లికి బంగారు బోనం సమర్పించిర్రు. అట్లిట్లా ఆషాఢ మాసం బోనాల సంబరం ఈసారి కూడా పట్నంలో ఘనంగా చేసిర్రు. అన్నట్టు పాత బస్తీలో రంగం ఎట్లెట్లా నడిచిందో ఒక్కసారి అరుసుకునొద్దాం పారి. ఎల్లవ్వ పోసవ్వ పాటలతోని పాత బస్తీ మారుమోగింది. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి తల్లి జాతర 2వ రోజు కూడా మస్తు జోరుగా నడిచింది. ఆయితారం అక్కచెల్లెన్లంతా బోనాలు సమర్పించిండ్రు. సర్కారోళ్ళు పట్టుబట్టలు పెట్టిండ్రు. ఇక సోమవారం నాడు మాతంగి అనురాధక్కను ఊనిన సింహవాహిని తల్లి భవిష్యవాణి చెప్పింది. అన్ని తీర్ల మంచిగానే ఉంటది, అందరిని చల్లగా చూస్తా, కడుపులో పెట్టుకొని చూసుకుంటా అని చెప్పింది అమ్మ. అటెనక ఘటాల ఊరేగింపు, పోతురాజులు గావు పట్టుడు మస్తు ఘనంగా చేసిండ్రు. ఇక సోమవారం కూడా లీడర్ సాబులు తల్లి దర్శనానికి గట్టిగానే లైన్ కట్టిండ్రు. అటు అక్కన్న మాదన్న గుడి కాంచి అమ్మవారి అంబారి ఊరేగింపు ఘనంగా తీసిండ్రు. పబ్లిక్ పొట్టు పోయిండ్రు. చార్మినార్ మీదికేంచి నయాపూల్ దాకా నడిచింది ఊరేగింపు. పట్నంలో ఉన్న అన్ని జాగలకేంచి పబ్లిక్ వచ్చిండ్రు కాబట్టి ఎక్కడ ఎటువంటి లోలులు కాకుండా 10,000 మందితోని పోలీసు వాళ్ళు గట్టి బందోబస్తు పెట్టిండ్రు. ఇగిదిట్లుంటే హైదరాబాదులో బోనాల పండుగకు ఆఖరి ఘట్టం లాల్ దర్వాజా సింహవాహిని తల్లి ఊరేగింపే కాబట్టి మస్తు ఘనంగా చేస్తారు. ఈసారి కూడా ఎప్పట్లెక్కనే ఎక్కడ తగ్గకుండా చేసిండ్రు. పలారం బండ్ల ఊరేగింపు కూడా కన్నుల పండుగ లెక్కనే నడిచింది. 1000 మంది పబ్లిక్ తల్లి దర్శనానికి పోటెత్తిండ్రు. ఇక అటు ఆషాఢ మాసం ఆఖరికి వచ్చింది. ఇటు పట్నంలో బోనాల సంబరాలు కూడా ఒడిసినాయి. పబ్లిక్ అంతా వాడవాడన అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల పండుగ ధూమ్ధాం ఈ ఏడాది కూడా గట్టిగా నడిచింది. కొంతమంది ఏం చేసినా ఏం మాట్లాడినా ఓ పంచాదే అవుతుంటుంది. అంటే మరిగా వాళ్ళు చేసే పనులు కూడా అట్లనే ఉంటాయి. నలుగుట్ల తిరిగేటోళ్ళు, నలుగురికి చెప్పేటోళ్ళు ఎక్కడ తప్పులు చిక్కకుండా చూసుకోవాలి. గిట్లనే వరంగల్ జిల్లా షై పార్టీ లీడర్ కొండా మురళి మళ్ళోసారి నలుగురి నోళ్ళలో నాంతుండు. చూడుర్రి ఈసారి ఏం చేసిండు. ఏం చేసిండు అంటే ఆ పని చేసిండు మంత్రి సురేఖక్క ఇంటి ఆయన. గర్భగుళ్ళకు పోయి మైసవ్వకు కళ్ళు తాగిచ్చిండు, మందు తాగిచ్చిండు. ఐతారం నాడు వరంగల్ జిల్లా అంతటా బోనాల పండుగ ఘనంగా చేసుకున్నారు పబ్లిక్. గ్రామ దేవతలకు భక్తితోని పబ్బతి పట్టిండ్రు. గిట్లనే గీసుకొండ మండలం వంచనగిరిలో వెలిసిన గండి మైసవ్వకు బంగారు బోనం సమర్పించిండ్రు. అంత మంచిగానే ఉన్నది కానీ ఎక్కడైనా సరే అమ్మవారి ముంగట సాగబోతారు, దూరంకేంచే అన్ని చూపిస్తారు, తల్లికి ముట్టినట్టే అనుకుంటారు. కానీ గిట్ల గుడి లోపటికి పోయి అపచారం చేసుడేంది అని చాలా మంది కోపానికి వస్తున్నారు. ఇప్పుడు గిట్లనే గా నడుమ కొండామురళి మీద సినిమా తీసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా షూటింగ్ చాలు చేసే ముంగట వంచనగిరి అమ్మవారి గుడికి పోయి విగ్రహానికి అపచారం చేసిండు. అమ్మవారి భక్తులంతా గట్టిగా ఆర్చుకునేటాలకు మాఫ్ చేయమని అడిగిండు. మళ్ళా ఇప్పుడు కొండామురళి కూడా గదే పని చేసేటాలకు చాలా మంది గరం అవుతున్నారట. మీదికేంచి ఆయన బోత్తా అంటే అయ్యగారు దోసిలు పట్టిండు, ఆయనదేమి రీతియో మరి అని అయ్యగారి మీద కూడా గట్టిగానే కోపానికి వస్తుండ్రు భక్తులు. నలుగుట్లే తిరిగేటోళ్ళు, మైకుల ముంగట జోలి చెప్పేటోళ్ళు గిట్లా అపచారం చేసుడేంది అని అడుగుతాండ్రు. ఇంకింతమంది సపోర్ట్ కూడా చేస్తున్నారు. మరి ఇక ఎవ్వారం ఎంత దాకపోతుందో ఏమో చూడాలి. కానీ కొండా దంపతులు ఇద్దరికిద్దరు ఏం చేసినా ఓ రచన అవుతుంది కదా అనుకుంటారు చాలా మంది.
చూస్తా జూలై నెల కూడా ఓడిచిపోతుంది. మరిగా ఇప్పటికైనా కనికరం చూపించకపోతే ఎట్లా? పూజలు చేసినాక కూడా మనసు కరగకపోతే ఎట్లా అని అనుకున్నాడో ఏమో గాని వానదేవుడు జోరు పెంచుతున్నాడు. పొరక కాకపోయినా అబ్బా జర్ర దయదల్చిండు మా దేవుడు అన్నట్టే ఉన్నది పరిస్థితి. మరిగా పోత వానల మోక ఎట్లున్నది ఏం కథ అనేది తెలుసుకోవాలి కదా, చూడురు మీరే. వత్తునా పోదునా అన్నట్టు ఇన్నొద్దులు ఊరిచ్చిన వానదేవుడు ఇక ఆఖరికి ఫుల్ టైం డ్యూటీకి ఎక్కినట్టేగా అనిపిస్తాడు. ఏంటికంటే సలసల పడ్డది, అక్కడక్కడ వాన సపరిస్తాంది. అందుకే ఇన్నొద్దులు వానల కోసం ఎదురు చూస్తున్న రైతన్నలకు జర్ర నెమ్మలమయ్యేటట్టే ఉన్నది. వాతావరణం ఆఫీసర్లు కూడా పోత వానలు గట్టిగానే ఉన్నాయా అంటున్నారు. కొన్ని జాగాల్లో పెద్ద వానలు కూడా పడతాయా అంటున్నారు. తెలంగాణలో 14 జిల్లాల్లో వానలు ఇరుగమరగ దంచుతాయి, అందరూ పైలంగా ఉండాలి అని చెప్తున్నారు. అటు బంగాళాఖాతంలో గడబిడ గట్టిగానే ఉన్నదట. 2 దినాలల్లో అల్పపీడనం ఉన్నదని అంటున్నారు. వచ్చే 5 దినాలు ఏపీ దిక్కు వానలు ఇరుగమరగ దంచేటట్టున్నాయని చెప్తున్నారు. విశాఖపట్నం జిల్లా కోనసీమ దిక్కు మంచిగానే ఆరుసుకుంటాడట వానదేవుడు. కొన్ని జాగాల్లో పిడుగులు కూడా పడతాయని చెప్తున్నారు. ఇంకో దిక్కు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పక్క రాష్ట్రాలకేంచి వరద పొంగి పొర్లుతాంది. అందుకే ప్రాజెక్టులన్నీ కలకలలాడుతున్నాయి. జూరాల ప్రాజెక్టు కాడ కృష్ణమ్మ పరవళ్ళు దొక్కుతాంది. శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిండు కుండ లెక్క తయారైనాయి. ప్రకాశం బ్యారేజీ కాడ గేట్లు ఎత్తిండ్రు. ఇటు హైదరాబాద్ లో పొద్దు మీకితే చాలు ఎక్కడనో ఓ జాగల చిటపట సురువైతాంది. బడబడ వాన కొట్టేనంటే ట్రాఫిక్ జాములతోని పబ్లిక్ కు సుక్కలు కానొస్తున్నాయి. అయితే వానల కోసం శానొద్దుల సంది ఎదురు చూస్తాన రైతన్నలు మాత్రం సరిపోను వానలు కొట్టాలే, ఆగమయ్యే పరిస్థితి రావద్దు అని కోరుకుంటారు. మరిగా చూడాలే ఏం చేస్తాడో ఆ వరుణుడు అన్నట్టు ముంపు జాగల్లో ఉండే పబ్లిక్ పైలంగుండుర్రే. ఏందో ఏమో ఈ నడుమ ఎక్కడ చూసినా పులుల ముచ్చటనే వినిపిస్తున్నది. చిక్కవు దొరకవు అన్నట్టు తిరుగుతున్నాయి పులులు. రోజుకో ఊర్లే పులి ముచ్చట వినిపిస్తున్నది. అబ్బో పులి అమ్మో పులి అనే వార్తలే కనిపిస్తున్నాయి అన్నట్టు. పులి అంటే యాదకొచ్చింది, నల్లమల్ల అడవిలో జింకల తీరుగానే మందకు మందనే తిరుగుతున్నాయట పెద్ద పులులు. బగ్గ విరిగినాయట పెద్ద పులులు. ఒక్కసారి చూసేద్దాం పారి. ఆగా చూడర్రే, ఏ బిడ్డ ఇది మా అడ్డ అనుకుంటా కొలాసగా తిరుగుతాన్నాయి పెద్ద పులులు. ఇన్నొద్దులు పులులు ఊర్ల పోయింటే ఎక్కువ వస్తున్నాయేందబ్బా అనుకుంటాన్నాం గాని అసలు అడవుల పోయింటే బగ్గ పెరిగినాయట పులులు. అందులో మన నల్లమల అడవులలో పెద్ద పులులు రాజ్యం వెళ్తున్నాయట. ఒకప్పుడు నల్లమల అడవులలో పులులే తిరుగుతలేవని భయపడ్డారు గాని అడవి ఆఫీసర్లు వాటి మంచి చెడ్డ గట్టిగా పట్టించుకునేటాలకు ఇప్పుడు లెక్క పెరిగిందని అంటున్నారు. ఎన్ని పులులున్నాయి ఏం కథ అని లెక్క కడితే 36 పెద్ద పులులు ఉన్నట్టు తేలిందట. అందులో 20 ఆడపులులు 13 మగ పులులు ఉన్నాయా అంటున్నారు. ఇంకో 3 పులులకు పరీక్షలు చేయలేదట. అయితే గిట్లనే సరిగ్గా 5 ఏండ్ల కింద నల్లమల్ల అడవుల పోయించి ఎన్ని పులులు ఉన్నాయని లెక్కేస్తే 7 అంటే 7 పులులు కనిపించినాయట. అయ్యో 9500 ఎకరాలున్న అడవులల్లా 3000 ఎకరాల పులుల అభయారణ్యం ఉన్న అడవిలా 7 పులులే ఉండుడేంది అని చాలా మంది బాధపడ్డారు. అసోంటిదికి 5 ఏండ్లల్లో 7 నుంచి 36కు పెరిగిందట లెక్క. దేశంలోనే పెద్ద పులులకు అడ్డా ఏంటిదంటే నల్లమల అడవులు అనేటట్టు తయారు చేయాలని చూస్తున్నారట అడవి ఆఫీసర్లు. తెలంగాణ ఏపీ అనంగానే పెద్ద పులులే యాదికి రావాలి అందరికీ, అట్లా చేయాలని తిప్పల పడతాన్రట. మరిగా జాతీయ జంతువు మన దగ్గరనే ఎక్క తిరుగుతాంది, మన దగ్గరనే ఎక్కువ ఉంటుంది అంటే గొప్పగా చెప్పుకునే ముచ్చట్నే. అందుకే పెద్ద పులులను కాపాడాలి, వాటిని మంచిగా చూసుకోవాలి అని కోరుకుంటారు పబ్లిక్. సినిమాలు చూసి పాఠాలు మంచిగానే నేర్స్తుర్రు మోసగాళ్ళు. అచ్చం సినిమాలల్లో చేసినట్టే కొత్తగా ఆలోచనలు చేస్తుర్రు. పబ్లిక్ను ఆగం పట్టించే ప్లాన్లు వేస్తుర్రు. ఇదివరకు పుష్పరాజ్ సినిమా చూసి అచ్చం గట్లనే స్మగ్లింగ్ చేసిర్రు కొంతమంది. ఇక ఇప్పుడు ఓ కాడ కుబేరా సినిమాను మించిన మోసం బయటపడ్డది. చూడుర్రి గా వ్యవహారం ఎట్లెట్లుందో. మనకు తెలియకుండానే మన కార్యాలు కోసి అమ్ముకునేటట్టున్నారు మోసగాళ్ళు. అమ్మో 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 నెరి గింత మోసమా? నెల్లూరు పట్టణంలో అన్యం పుణ్యం తెలియని వాళ్ళను పెద్ద స్కాములు ఇరికిచ్చిండ్రు కొంతమంది కేటుగాళ్ళు. ఇగో ఇక్కడ కానొత్తుండ్రు కదా, వీళ్ళంతా గిరిజనులే. కొంతమంది లట్టుపుట్టుగాళ్ళంతా కలిసి యాక్సిస్ బ్యాంకులో లోన్లు ఇప్పిస్తామని చెప్పి దగ్గర 56 మంది దగ్గర నుంచి ఆధార్ కార్డులు పాన్ కార్డులు అన్ని తీసుకొని వీళ్ళ పేర్లతోని సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేసేటోళ్ళ తీరుగా ఐడి కార్డులు ఆధారాలు పతారాలు తయారు చేసి అందరికి లక్షల జీతాలు ఇస్తున్నట్టు బ్యాంకు స్టేట్మెంట్లు కూడా తయారు చేసుకొని ఏం తక్కువ 10,60,00,000 లోన్లు తీసుకున్నారట.
2022 నుంచి 2024 నడుమ అయ్యిందట ఈ వ్యవహారం. మరిగా ఇప్పుడు ఎట్లా బయటికి వచ్చిందయ్యా అని అంటే తీసుకున్న లోన్లు కట్టాలి అని గిరిజనులకు నోటీసులు పంపించిండ్రట ఆఫీసర్లు. ఆగో లోన్ ఎక్కడిది అప్పెక్కడిది అని బ్యాంకుకు పోతే వ్యవహారం అంతా బయటపడ్డది. ఏం తెలియని అమాయకుల పేర్ల మీద మోసగాళ్ళు 10 కోట్ల అప్పు తీసుకున్నారు. అందులో బ్యాంకుల పనిచేసేటోళ్ళ చెయ్యి కూడా ఉన్నదంటారు. ఓ రూపాయి తిన్నట్టు లేదు చేసినట్టు లేదు. కోట్ల రూపాయల అప్పులు ఎవడో చేస్తే మామూలుగా కట్టమంటారు. ఎక్కడికేంచి తెచ్చి కట్టాలి అని వీళ్ళంతా బుగులు పడతారు. కుబేరా సినిమాల నల్ల పైసలు తెల్లగా చేసుకోనికే బిచ్చగాళ్ళ ఖాతాలలో పైసలు ఎత్తారు. అయితే ఇక్కడ అమాయకుల ఆధార్ కార్డులు అన్ని కాగితాలు తీసుకొని వాళ్ళ పేర్ల మీద అప్పులు చేసిండ్రు బద్మాషిగాళ్ళు. అందుకే ఉత్తగా ఎవరన్నా మన దస్కతులు అడిగినా మన ఆధార్ కార్డులు పాన్ కార్డులు అడిగినా ఇయ్యొద్దు. జర చూసుకోండి పబ్లిక్.